బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అయినా కేటీఆర్ అయినా హరీష్ రావు అయినా సరే ఎవరినైనా కలవాలంటే ఆయన చుట్టూ ఆ 10 మంది మాత్రం అడ్డుకుంటున్నారట. అయితే మొన్న రీసెంట్ గా ఎప్పుడైతే కేసీఆర్ ఇన్ని రోజులు రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారో ఇటీవల ఆయన బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ కు తెలంగాణ భవన్ కు ఎప్పుడైతే వచ్చారో అక్కడ కూడా చాలా తోపులాట జరిగింది. అయితే ఆ తోపులాటకు కారణం ఈ 10 మంది బడా నేతలే అంటే ఇటు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కార్యకర్తలు గాని నాయకులు గాని శ్రేణులు గాని అందరూ కూడా చాలా ఆందోళనకు గురవుతున్నారట. అయితే కేసీఆర్ ని కలవాలన్నా కేటీఆర్ ని కలవాలన్నా చివరికి హరీష్ రావుని కలవాలన్నా కూడా ఆ 10 మంది ఎప్పుడూ వాళ్ళ చుట్టూ ఉంటూ కలవనీయకుండా అడ్డుపడుతున్నారని వాళ్ళు బాధపడుతున్నారట. అయితే గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చూసినట్లయితే అప్పుడు అంటే సెక్యూరిటీ పరంగా గానీ ఇవన్నిటి ప్రోటోకాల్ పరంగా ఇటు కేసీఆర్ ని కలవడం చాలా కష్టంగా ఉన్నప్పటికీ అప్పట్లో ఆయన కలవడం కుదరలేదని ఇటు సర్దుకున్నారట బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నాయకులు. కానీ ఎప్పుడైతే అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఇటు కేసీఆర్ ని కలవాలన్నా చివరికి కేటీఆర్ హరీష్ రావుని వీళ్ళని కలవాలన్నా కూడా ఎవరైతే ఊర్ల నుంచి కార్యకర్తలు నాయకులు వచ్చి ఉంటారంటే జిల్లా స్థాయి కార్యకర్తలు నాయకులు గాని గ్రామాల స్థాయి నాయకులు గాని వీళ్ళందరూ కేసీఆర్ ని కలవాలని వచ్చినా కూడా వాళ్ళందరూ కేసీఆర్ ని కలవలేకపోతున్నారట. ముఖ్యంగా ఈ పరిస్థితులే ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ఇలా వెనుకపడడానికి కారణమని కూడా చెప్పుకుంటున్నారు. ఇటు హరీష్ మొన్న ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో ఇటు తెలంగాణ భవన్ కు కేసీఆర్ వచ్చినప్పుడు ఆయన అక్కడ పెద్ద తోపులాటనే జరిగింది. ఆ తోపులాటలో బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎవరైతే తెలంగాణ భవన్ ఇన్ఛార్జ్ ఉన్నారో రావుల చంద్రశేఖర్ రెడ్డి ఆయన కేసీఆర్ కు బొకే ఇచ్చి ఆయన స్వాగతించిన నేపథ్యంలో అక్కడ పెద్ద తోపులాట జరిగింది. ఆ తోపులాటలో ఆయన కింద పడి ఆయన తలకు కూడా గాయం తగిలింది. ఈ విషయమే ఇటు కేటీఆర్ కూడా చాలా అసంతృప్తిగా ఉన్నారంట. అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఈ విధంగా కంట్రోల్లో లేకుండా ఈ విధంగా చేయడం ఈ విధంగా ఎందుకు చేశారు అన్నట్టుగా కూడా కేటీఆర్ తర్వాత బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కార్యకర్తలతో కూడా మాట్లాడినట్టు తెలుస్తుంది. అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇటు కేసీఆర్ కి గాని కేటీఆర్ కి గాని హరీష్ రావు కానీ చాలా పెద్ద ఎత్తున అభిమానులే ఉంటారు. ఇక వాళ్ళ ఊర్లో సమస్యల గురించి గాని వాళ్ళ వ్యక్తిగత సమస్యల గురించి గాని లేదంటే అభిమానంతో కలవాలని కేసీఆర్ దగ్గరకు వచ్చినా ఎప్పుడూ కూడా ఆ 10 మంది నేతలు చుట్టూనే ఉంటారట. ఇటు హరీష్ రావు అదే విధంగా కేటీఆర్ తెలంగాణ భవన్ కి ఎన్నిసార్లు వచ్చి వాళ్ళు తెలంగాణ భవన్ లో ఇటు పార్టీకి సంబంధించిన మీటింగ్లు ఏర్పాటు చేసుకున్నా ఎప్పుడు కూడా వాళ్ళు తెలంగాణ భవన్ లో ఉన్నంతసేపు కూడా ఈ 10 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ చుట్టూ ఉంటూ ఎవరిని కలవనీయకుండా అడ్డుపడుతున్నారట. ఇక పార్టీ ఈ విధంగా యాక్టివ్ గా లేకపోవడానికి ఈ విధంగా నిమ్మకు నీరెత్తినట్లుగా ఉండడానికి కారణం కూడా ఆ 10 మందే. ఇక ఈ విధానం ఇలాగే కొనసాగితే ఇటు బీఆర్ఎస్ పార్టీలో ఉండే ఎంతో మంది కార్యకర్తలు నాయకులు కూడా బీఆర్ఎస్ పార్టీపై ఇంట్రెస్ట్ పోతుందని బీఆర్ఎస్ పార్టీకి మొగ్గు చూపరనే ప్రశ్నలు కూడా అనేకంగా వినిపిస్తున్నాయి. అయితే మరి ఈ ఎవరైతే కేసీఆర్ ఉన్నారో ఇక ఇప్పటి నుంచి అయినా ఇటు మళ్ళీ పాలిటిక్స్ లో కేసీఆర్ యాక్టివ్ అవుతున్నారు. అదేవిధంగా హరీష్ రావు కేటీఆర్ వీళ్ళు కూడా ఇటు ఎప్పటికీ పార్టీకి సంబంధించిన మీటింగ్లు గాని కార్యక్రమాలు గాని ఎప్పటికప్పుడు నిర్వహిస్తూనే ఉన్నారు. కానీ ఇంత చేసే వీళ్ళకి అసలు సమస్య ఇది అని అసలు వీళ్ళకి ఏమైనా అవగాహన ఉందా? ఇప్పటికైనా వీళ్ళు ఈ సమస్యను గుర్తు చేసుకుంటారా? ఇక ఇప్పటికీ ఈ సమస్యపై వాళ్ళు స్పందించకపోతే ఈ సమస్యను వాళ్ళు అర్థం చేసుకోకపోతే ఇటు బీఆర్ఎస్ పార్టీ రాను రాను మళ్ళీ ఎప్పటిలాగే అవుతుందంటూ ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు కూడా అనుకుంటున్నారట. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ వైపు ఇంట్రెస్ట్ చూపే ఎంతో మంది కార్యకర్తలు గాని నాయకులు గాని చిన్న చిన్న నాయకులు గాని కార్యకర్తలు గాని వీళ్ళంతా కూడా బీఆర్ఎస్ పార్టీని వదిలి వెళ్లాలనే ఆలోచనతో కూడా ఉన్నారంట. మరి ఇప్పటికైనా ఇటు హరీష్ రావు గాని కేటీఆర్ గాని కేసీఆర్ గాని దీని గురించి తెలుసుకుంటారా? ఇక ఇప్పటి నుంచైనా ఇలాంటి సమస్యలు బీఆర్ఎస్ పార్టీలో మళ్ళీ తలెత్తకుండా ఉంటాయా అనేది చూడాలి.